హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం ఆ దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు చూద్దాం. మా సైడ్ అయితే దీన్ని బోడ కాకరకాయ అని పిలుస్తారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు చూద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ దొండకాయల్ని అందులో వేసుకోవాలి. అలాగే దీన్ని మీ సైడ్ ఏమంటారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. చూడండి ఇవైతే మరిగిపోయాయి కదా! ఇక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవి వేగాక మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి క్యాప్ పెట్టి ఆనియన్స్ వేగాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత ఆ దొండకాయలను, టమాటాలు ముక్కలను అందులో వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో కాస్త ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని క్యాప్ పెట్టి ఒక 3, 4 మినిట్స్ అలా వదిలేయాలి. అడుగంటిపోతుందండి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి క్యాప్ తీసిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా పైకొస్తేనే టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా పైకొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు అవసరం లేదండి. నార్మల్‌గా వేసుకోవచ్చు. నేనైతే పులుపు అంతగా ప్రిఫర్ చేయనండి. కాస్త వేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 3, 4 మినిట్స్ అలా వదిలేయండి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. మనం ఏ కర్రీ చేసినా కానీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తే టేస్ట్ అనేది సూపర్‌గా వస్తుందండి. చాలా బాగా కుదురుతుంది కర్రీ అయితే. ఇందులోకి ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. చాలా బావుంటుంది కర్రీ అయితే. ఇంతవరకు ఏ మసాలా అయితే యూజ్ చేయలేదు కదా! గరం మసాలాతోనైతే ఇంకా చాలా బావుంటుందండి. గ్రేవీ మాత్రం సూపర్‌గా వస్తుంది. ఇక ఆ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీ సైడ్ దీన్ని ఏమంటారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మెంతి వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో చూసి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.